సరిపోయింది. మరో 2 ఏళ్ల దాకా జగన్ బయటికి రాడు. జగన్ పాదయాత్రపై మళ్లీ చర్చ. 2020లోనే ఉంటుందని సంకేతాలు. అప్పటిదాకా జనంలోకి రాడా అని కార్యకర్తల్లో అసహనం. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర అనగానే ఓ 10 మంది పేర్లు వినపడొచ్చుగాక. కానీ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన పుంగనూరు పాదయాత్ర ఓ చరిత్ర. రోడ్ల మీద పడిపోతా ఉండడం కాదు పాదయాత్ర అంటే అని నిరూపించిన నాయకుడు బోడే రామచంద్ర యాదవ్. ఊళ్ళలోకి వెళ్లి జనం మధ్యలో కూర్చొని సావధానంగా సమస్యలు వినడం, అప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించడం లేదా పరిష్కారానికి హామీ ఇవ్వడం సాగింది బీసీవై పార్టీ అధినేత పాదయాత్ర. ఆనాటి పుంగనూరు పాదయాత్ర చూశాక సిసలైన ప్రజానాయకుడు అని సామాన్యులే ఓ బ్రాండింగ్ ఇచ్చారు. బోడే రామచంద్ర యాదవ్ మరో మహా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నుంచి కూడా కొన్ని లీకులు అందుతున్నాయి. రాయలసీమలోని ప్రతి ఇంటికి సుపరిచితుడైన బోడే రామచంద్ర యాదవ్ ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాలకు తెలుసు. అలాంటి నాయకుడు పాదయాత్ర మొదలుపెట్టాక మిగతా పార్టీల నాయకులు చేసే నడకకు ప్రాధాన్యత ఉండదు. బహుశా బీసీవై పార్టీ అధినేత పాదయాత్రకు సంబంధించిన అంశం చర్చకు వస్తోంది కాబట్టే వైఎస్ జగన్ కూడా పాదయాత్రకు దిగుతారు అనే ఫీలర్స్ వదులుతున్నారు. అయితే వైఎస్ జగన్ చేసేది పాదయాత్ర కాదు, అదో ఈవెంట్ మేనేజ్మెంట్. అడుగడుగున యాక్టర్లను పెట్టుకుని కెమెరాలతో షూట్ చేయించుకొని పబ్లిసిటీ చేయించుకుంటుంటారు. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా వైసీపీ మాత్రం దాన్ని పాదయాత్రనే అంటుంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే 2027లో జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జనంలోకి వస్తారంటున్నారు. సరిగ్గా 8 ఏళ్ల క్రితం జగన్ చేసిన పాదయాత్రను గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ అధికారం కోసం తహతహలాడుతున్న జగన్ పాదయాత్ర 2.0 మొదలు పెడతారంటున్నారు. ఒక విధంగా చూస్తే మరో 2 ఏళ్ల వరకు జగన్ ఇల్లు కదలడనే దీని అర్థం. అప్పటి వరకు తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్ తిరుగుతూనే ఉంటాడు. జగన్కు జనం మధ్యలోకి వచ్చే ఆలోచన ఇప్పట్లో లేదని అర్థమైపోయింది.